హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఏంది రాజక్క ఏం చేస్తుంది? ఒట్టి న్యూస్ పేపర్ ముందర వేసుకొని కూర్చుంది, మళ్ళీ వీడియో తీస్తుంది అనుకుంటున్నారు కదా. కాదు ఫ్రెండ్స్, ఈరోజు నేను ఒక వంటకం చేశాను. అవి ఇక్కడ పరుస్తాను, అదేందో మీరు కనుక్కొని చెప్పాలి ఫ్రెండ్స్. ఏందో తెలుసా ఫ్రెండ్స్? ఇవి తెలుసా? వీటిని సున్నుండలు అంటారు ఫ్రెండ్స్. ఇవి ఎలా చేస్తారంటే, మినప్పప్పు నేను చేసిన క్వాంటిటీ చెప్తాను ఫ్రెండ్స్. నేను 1/2 కేజీ మినప్పప్పు తీసుకున్నాను. 1/2 కేజీ మినప్పప్పుకు 1/2 కేజీ బెల్లం తీసుకున్నాను ఫ్రెండ్స్. ఫస్ట్ మినప్పప్పు చాట్లో పోసుకొని చెరిగి ఏమైనా రాళ్ళు రప్పలు ఉంటే ఏరుకోవాలి ఫ్రెండ్స్. ఏరిన తర్వాత బాండట్లో వేసుకొని, నేనైతే నాన్ స్టిక్ బాండల్లోనే వేపుతాను ఫ్రెండ్స్. నాన్ స్టిక్ది ఏంటంటే బాగా ఏగుతాయి, మాడిపోవని నా ఉద్దేశం. బాండట్లో వేయించుకొని లైట్ గోల్డెన్ బ్రౌన్ రావాలి, మంచి స్మెల్ వస్తుంది. అప్పుడే మినప్పప్పు ఏగుతానే మంచి స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్. స్మెల్ వచ్చే వరకు వేయించుకోండి. తర్వాత వేయించి అవి పక్కన పెట్టుకోండి, చల్లారనిచ్చుకోండి. తర్వాత 1/2 కేజీ మినప్పప్పు వేసుకున్నాం కదా, మనం 1/2 కేజీ బెల్లం కొట్టుకొని మెత్తగా పొడి చేసుకోవాలి ఫ్రెండ్స్. మెత్తగా పొడి చేసుకోవాలి, చేసి పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ ఈ వేయించుకున్నాం కదా, ఈ వేయించుకున్న మినప్పప్పును మిక్సీకి వేసుకోవాలి. మిక్సీకి వేసుకొని బాగా 4-5 సార్లు జల్లెడ పట్టుకుంటూ అలాగా మెత్తగా పొడి చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మళ్ళీ దంచుకున్నాం కదా బెల్లము, ఈ దంచుకున్న బెల్లము, ఈ పొడి చేసుకున్న మినప్పప్పు పొడి రెండు కలిపి మళ్ళీ మిక్సీకి వేసుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం చారెడు వేసుకొని మిక్సీకి వేసుకుంటే బాగా ఏటికే మెత్తగా అయిపోతుంది. మీరు ఎక్కువ వేసి మిక్సీకి వేసారనుకోండి పడదు, ప్లస్ బేళ్ళు పోతాయి, వాటిలో బ్లేడ్లు ఉంటాయి కదా, అయిపోతాయి ఫ్రెండ్స్. అందుకని మీరు కొంచెం వేసుకోండి. సైజులు చూడండి ఫ్రెండ్స్, చిన్నవి అవుతున్నాయి ఏమన్నా. అసలు ఎందుకు చేశాను ఇప్పుడు ఈ సున్నుండలు అంటే చెప్తా ఫ్రెండ్స్. ఎల్లుండి అంటే రేపులాగా మన్నాడు నేను నెల్లూరు వెళ్తున్నాను ఫ్రెండ్స్. నెల్లూరు వెళ్ళినప్పుడు అంజు దగ్గరికి పోమ్మని వాళ్ళమ్మ చెప్పింది. అంజు అంటే ఎవరు? మా చెల్లెలు కూతురు. వాళ్ళమ్మ చెప్పింది. ఇంకా అమ్మాయి దగ్గరికి ఊరికి ఎట్లా పోతాము, అందుకని ఈ సున్నుండలు చేస్తున్నాను ఫ్రెండ్స్. సున్నుండలు అయితే నాకు బాగా చేతనవుతుంది. రవ్వ లడ్లు కూడా బాగా చేస్తాను ఫ్రెండ్స్, కానీ అమ్మాయికి సున్నుండలు అంటే బాగా ఇష్టము. ఎలా ఇంకా అంత కలిపే ఆ మిక్సీకి వేసుకున్న బెల్లము, ఈ మినప్పప్పు అంతా కలిపేసుకొని నెయ్యి పోసుకోవాలి ఫ్రెండ్స్. నెయ్యి పోసుకొని బాగా కలుపుకోవాలి. నేను నిన్ననే నెయ్యి కాంచాను, మీకు నెయ్యి కాంచడం చెప్పాను కదా ఒక వీడియోలో. నిన్ననే నెయ్యి కాంచాను. ఆ కాంచిన నెయ్యి దీంట్లో కలిపి ఇలా ఉండలు చుడుతున్నాను ఫ్రెండ్స్. బాగున్నాయా ఫ్రెండ్స్? చూడండి, చిన్న ఉండలు, చిన్నయా పెద్దయా? ఓకేనా ఫ్రెండ్స్? మన గ్రూప్లో వాళ్ళకు ఎవరికి మాటలు రావేమో, ఎవ్వరూ మాట్లాడడమే లేదు అస్సలు. కామెంట్స్ లేవు, కాంప్లిమెంట్స్ లేవు, ఏమీ లేవు అసలు. దయచేసి చెప్పండి ఫ్రెండ్స్. మర్చిపోయాను, సున్నుండలు కేజీ 600, మీకు కావాలంటే నేను చేసిస్తాను. ఓకేనా? స్వచ్ఛమైన గేదె నెయ్యితో చేసిన సున్నుండలను మీకు నేను పంపిస్తాను. నేనే తయారు చేస్తాను నెయ్యి కూడా. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. నెయ్యి కూడా కావాలంటే పంపిస్తా ఫ్రెండ్స్. కేజీ 1000 రూపాయలు నెయ్యి. ఓకేనా? డబ్బా మాదే. బాయ్ ఫ్రెండ్స్. సున్నుండలు బాగున్నాయని చెప్పండి ఫ్రెండ్స్ ప్లీజ్.